అధ్యాయము 10 మొదటి వచనాన్ని చదువుతున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించాలి అని ప్రేమతో కోరుతా ఉన్నా. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిస్తీన్లు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అబీనాదాబును మల్కీషువాను హతము చేసిరి. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వినికుళ్ళు దీవించుగాక. చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ యేసుప్రభు నామంలో వందనాలు. అందరు పెద్దగా వందనాలు చెప్పండి. అందరికి వందనాలు. ఓకే, చాలా సంతోషం. ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో చేరి ఆయన మాటలు వినటానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ రాత్రి మనము సువార్త ధ్యానంగా కొద్దిసేపు ఈ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలీలతో ఫిలిస్తీన్ల యుద్ధాన్ని గురించి మనం చదువుకున్నాం. ఈ యుద్ధం ఒక స్పెషల్, ఇది ఒక ప్రత్యేకమైన యుద్ధం. ఎందుకు ఇది ప్రత్యేకమైన యుద్ధము అంటే, ఇశ్రాయేలీల మొదటి రాజు చేసిన ఆఖరి యుద్ధం, రాజుగారు చేసిన ఆఖరి యుద్ధం. అంటే ప్రతి జీవితానికి ఒక ముగింపు ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఆ విషయాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనకున్న శక్తి, బలం, ఆరోగ్యం మనలను ఈ భూమి మీద బ్రతికించట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృప మాత్రమే మనల్ని ఈ భూమి మీద జీవింపజేస్తూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ దేవుని కృపను మనము తెలుసుకోకపోవటం అనేది చాలా విచారకరమైన సంగతి. ఎందుకని అని అంటే, దేవుని కృప మన మీద నుంచి తప్పిపోకుండా ఉండునట్లు మనం ఏమి చేయవలనో వాటన్నిటినీ కూడా దేవుడు తన గ్రంథమందు లిఖించి ఉంచాడు. అందుకని ఇశ్రాయేలీయుల మొదటి రాజు అయిన సౌలు జీవితంలో నుంచి మనము 1-2 మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సౌలు రాజు చేసిన ఆఖరి యుద్ధం. ఈ ఆఖరి యుద్ధంలో ఫిలిస్తీన్లు అనబడిన వారితోటి ఆయన యుద్ధం చేయవలసి వచ్చింది. ఫిలిస్తీన్లు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో మనం చదువుకున్న వచనాల్లో సౌలు కుమారులు, యవనస్తులైన సౌలు కుమారులు చనిపోయారు. అలాగే సౌలు గారు కూడా చనిపోయారు. మొదటి రాజు అయిన సౌలు, ఆయన కూడా చనిపోయాడు. ఈ సౌలు ఎలాగ చనిపోయాడు అని అంటే, ఆయన ఎవరు చంపేయలేదు. ఎంత విచిత్రమో చూడండి. ఆయన ఎవరూ చంపేయలేదు, ఆయన మీదకి యుద్ధానికి కూడా రాలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు తన జాతి అంతా ఓడిపోతూ ఉంటే అది చూసి తట్టుకోలేక తన కత్తి మీద తానే పడ్డాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. ఆ పరిస్థితులు అలాగ వచ్చేసాయి అన్నమాట. సో ఈ సౌలు యొక్క ఆఖరి గంటలు, ఆఖరి సమయం చూస్తే చాలా విచారకరమైన సమయం. ఇంత విచారకరమైన ముగింపు సౌలు జీవితంలో జరుగుతుంది అని అక్కడున్న దేవుని పిల్లలు ఎవరూ కూడా ఊహించిన వారు కాదు. ఎందుకని ఇలాగా సౌలు జీవితం అలాగ అయిపోయింది అని మనం ఆలోచన చేస్తే, సౌలు ఎందుకు యుద్ధంలో చనిపోయాడో ఆ సంగతులు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి ఉంటాయి. మనందరికీ తెలుసు అసలు దేవుడు సౌలుని రాజుగా ఎందుకు ఎన్నుకున్నాడో. మనం చదివిన వచనాల్లో మనము ఆ విషయాలు చూడగలుగుతాం. సౌలుని మొదటి రాజుగా ఎన్నుకునేటప్పుడు ఆయన గురించి ఒక ప్రత్యేకమైన సంగతి రాయబడి ఉంది. ఏమిటా సంగతి తెలుసా? ఆయన ప్రజలందరికంటే, అక్కడ జనం అందరు నుంచోబెడితే వాళ్ళందరికంటే తన తలకాయ అందరికంటే ఎత్తుగా ఉంటుంది. అందరికంటే ఎత్తు ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ఎంత ఎత్తుకు వస్తారంటే భుజం దాకే వచ్చేస్తారు. కాబట్టి ఒక 1000 మందిని అక్కడ నుంచోబెట్టామనుకోండి, నుంచోబెడితే చూడగానే మనకి ఎవరు కనిపిస్తారు? సౌలు కనిపిస్తాడు. సౌలు తల వీళ్ళందరికంటే ఎత్తుగా ఉంటుంది. బైబిల్లో వచ్చిన రాశారు, సౌలు తలను గురించి ఆ విషయాలు రాశారు. కాబట్టి దేవుడు ఈ గొప్ప వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలి అని అనుకున్నాడు.
అంత మాత్రమే కాదు, ఆయన అనుకోవటం మాత్రమే కాదు, ప్రజలు కోరుకున్నారు. సౌలుని రాజును చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇదిగో మీరు కోరుకున్నవాడు అని చెప్పారు. ఏమన్నాడు సౌలు గురించి? మీరు కోరుకున్నవాడు అని సౌలు రాజును ముందు పెట్టారు. ఎందుకు ఇలాగా అంటే, ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు భక్తుని మీద వాళ్ళు తిరగబడినట్లుగా మాట్లాడి, ఏమండి మాకు కూడా ఇతర దేశాలకు ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజు కావాలి, మా సైన్యానికి ముందు వెళుతూ మాకు యుద్ధాలు చేసి మాకు జయం ఇచ్చే మా ముందు నడిచే మా రాజు కావాలని వాళ్ళు కోరిన కారణం చేత దేవుడు సౌలును రాజుగా ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు చూడండి, వాళ్ళు కోరుకున్న వాళ్ళు. అంత మాత్రమే కాదు, అందరికంటే ఎత్తరి మంచి బలాఢ్యుడు, యవనుడు, అలాంటి ఆయన్ని రాజుగా చేశాడు. అయితే రాజుగా చేయబడే ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మనం సమూయేలు గ్రంథంలో చదువుతాం. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల్లో ఒక రాజు అయితే రాజు చేయవలసిన పనులు భక్తుడైన సమూయేలు రాసిపెట్టాడు. ఏం రాసిపెట్టాడు ఆయన అని అంటే, మీలో ఎవరైనా ఒకవేళ రాజు అవ్వలసి వస్తే ఆ రాజు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటిలో ఒక పనిని నేను మీకు ఊరికి గుర్తు చేస్తాను, తర్వాత మనం చదువుకోవచ్చు. 17వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి సమూయేలు గ్రంథంలో. ఏమిటనంటే, ధర్మశాస్త్ర గ్రంథం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలో తెలుసా? రాజుగారు కూర్చొని తన చేతులతో ఒక పుస్తకాన్ని రాసుకోవాలి, తాను రాయాలి. పిల్లలు చిన్నప్పుడు బడికి పోయేటప్పుడు, చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు టీచర్లు చెప్పే ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటదనంటే, వాళ్ళు అంటారు, మనం చదువుతూ ఉంటాం కదా, ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు అని అంటారు. అది తర్వాత మనం నిజమే అని నమ్ముతాం. మనం రాయటం మొదలు పెడితే 10 సార్లు చదివినంత పని అయిద్ది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే, ధర్మశాస్త్రాన్ని వారిని పాలించే రాజు ఖచ్చితంగా తన చేతితో ఒక ప్రతిని తన కోసం రాసుకోవాలి. ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని యాజకుల దగ్గర ఉంటుంది, మందిరంలో ఉంటుంది. ఆ గ్రంథాన్ని తన కోసం రాజుగారు రాసుకోవాలి. ఇక రెండవది ఏం చెప్పాడంటే, ఆ గ్రంథాన్ని రాసుకోవటం మాత్రమే కాకుండా దాన్ని చదవటం మాత్రమే కాకుండా మూడవది దాన్ని ఆచరించాలి. ఈ 3 సంగతులు రాజు చేయవలసిన పని, రాజుగారు చేయవలసిన పని. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాజుగారు ఆయన చేయాల్సిన పనులు చాలా ఉండగా అందులో ముఖ్యమైన పనులు ఏమిటంటే, గ్రంథాన్ని రాసుకోవాలి, గ్రంథాన్ని చదవాలి, గ్రంథాన్ని అనుసరించాలి. ఇది రాజులు చేయాల్సిన పని. ఇప్పుడు గ్రంథంలో ఏమేమి ఉంటాయి అని అంటే, మిగిలిన సంగతులన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఒక్క సంగతి ఆలోచన చేద్దాం. గ్రంథంలో ఏముంటుంది అని అంటే, మనకి ఏదైనా అవసరత వచ్చినా, అక్కర వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనుమానం వచ్చినా, ఇలా ఏదొచ్చినా కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇది ఆ రాజులకు దేవుడు పెట్టిన బాధ్యత. కాబట్టి రాజులు ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటారంటే దేవుని దగ్గర విచారణ చేయటం అని అంటారు. దేవుని దగ్గర ఏం చేయాలంట? విచారణ చేయాలి. అయితే వాళ్ళు విచారణ చేయడానికి దేవుని దగ్గర అంటే అర్థమైందో తెలుసా? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, లేదంటే దేవుని మందసం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ప్రార్థన చేయాలి. ఇది దేవుడు రాజుగారి మీద పెట్టిన పెద్ద బాధ్యత. అయితే జరుగుతున్న సంగతి ఏమిటి అని అంటే, ఈ రాజులు ఆ పని చేయలేదు. సౌలు రాజు ఆ పని చేయలేదు. సౌలు రాజు ఎందుకు చచ్చిపోయాడు అని అంటే, సౌలు రాజు ఎలా చచ్చిపోయాడు అని అంటే, వాళ్ళందరూ ఓడిపోవడం చూశాడు. తన కుమారులు హతులైపోయారు, ఫిలిస్తీన్లు తన కుమారులను చంపేశారు. అది భయపడిపోయాడు రాజు. ఇక మనం ఓడిపోతున్నాం అనుకున్నాడు. వెంటనే తన దగ్గర తనతో పాటు ఆయుధాలు మోయటానికి ఒకడు ఉంటాడు పక్కన, వాడితో చెప్పాడు, రేయ్ మనం ఓడిపోతున్నాం, ఆ ఫిలిస్తీన్లు వస్తారు, సున్నతి లేని ఫిలిస్తీన్లు వస్తారు, నన్ను చంపేస్తారు. తర్వాత వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటారు, మేము చంపేశాం అని. ఆ పేరు రాకుండా ఉండటం కోసం నువ్వే నన్ను కత్తి పొడిచేయి అని అన్నాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. రాజు అయ్యుండి యుద్ధం చేయలేక కదా, గెలవలేక ఓడిపోతూ ఆఖరికి ఏమైపోయిందంటే తన పనివాడితో కత్తితో పొడి చేసి నన్ను చంపేసేయి అని అన్నాడు. పనివాడు పాపం ఆ పని చేయక భయపడి అలాగా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కత్తిని ఇట్లా నుంచోబెట్టి ఆంతుని దాని మీద పడిపోయాడు సౌలు.
చాలా విచారకరమైన ముగింపు ఆయన జీవితంలో. ఎప్పుడైతే రాజు చచ్చిపోవటం ఈ పనివాడు చూశాడో, ఆడు కూడా అలాగే తన కత్తి తీసుకొని తను కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు అక్కడ సౌలు రాజు చచ్చిపోయి పడిపోయాడు. యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ రాజుగారు చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది? ఈయన దేవుని ప్రజల రాజే కదా అని మనం చదివితే ఆయన చేసిన పొరపాటు చూడండి. 13వ వచనం చదువుతాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, 10వ అధ్యాయం 13వ వచనంలో, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కన్నపిశాచముల యొద్ద విచారణ చేసిన దానిని వెతికినందుకు సౌలు హతమాయెను. కాబట్టి యుద్ధంలో సౌలు చచ్చిపోవడానికి కారణాన్ని దేవుడు ఇక్కడ చెప్పాడు. నంబర్ 1, ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉంటాయి, వాటిని గైకొనాలి. మరి ముఖ్యంగా రాజులు గైకొనాలి తప్పకుండా. రాజులు ప్రజలను నడిపించేవాళ్ళు, వాళ్ళు నాయకులు. ఈ నాయకుడు ఏ పని చేస్తారో ప్రజలు కూడా ఆ పని చేస్తారు. అందుకని ఒక సామెత కూడా పుట్టింది కదా, యథా రాజా తదా ప్రజ అని అన్నారు. అంటే అర్థం ఏంటి? మనకెందుకు అంటారా? రాజు ఎట్టుంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటాడు అని అర్థం అనమాట. రాజు ఏం చేస్తే ప్రజలు చేస్తారు అని అర్థం అనమాట. కాబట్టి రాజు అయి ఉండి ఇశ్రాయేలు ప్రజలను మరి దేవుని వైపు నడిపించవలసిన బాధ్యత కలిగిన ఈయన, ఆ దినాల్లో దేవుడు ముగ్గురి మీద ఈ బాధ్యత పెట్టాడు. రాజులు ప్రజలను దేవుని వైపు నడిపించాలి, యాజకులు ప్రజలను దేవుని వైపు నడిపించాలి, ప్రవక్తలు ప్రజలను దేవుని వైపు నడిపించాలి. ఈ ముగ్గురి మీద దేవుడు చాలా పెద్ద బాధ్యతను పెట్టాడు. రాజులు, యాజకులు, ప్రవక్తలు, వీళ్ళని దేవుడు ఏమనంటే నాయకులు అని అన్నాడు. ఈ నాయకులు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను ముందు తెలుసుకోవాలి, వాటిని గైకొనాలి. గైకొనాలంటే వాటిని చదవాలి. ఒకసారి చదివి పక్కన పెట్టేయడం కాదు. దేవుని గ్రంథం అంటే దాన్ని నిత్యము చదువుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం వింటూ ఉంటామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ వాక్యం మనలను చక్కటి మార్గంలోకి నడిపించింది. అలాంటి వాళ్ళు ధన్యులు అని కీర్తన 1లో ఉంది కదా. ఏమంది? ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు ఈయన ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. వాక్యం చదవట్లేదు, వాక్యములో ఉన్న సంగతులను ఆచరించట్లేదు. ఈ కారణం చేత ఇది ఒకటి ఆయన చేసిన తప్పు. ఇక రెండో తప్పు చూడండి. ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున, దేవుని ఎదుట ద్రోహం చేశాడు అన్నాడు. ఏమిటి ఈయన చేసిన ద్రోహం అని అంటే, యెహోవా యొద్ద విచారణ చేయక, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసిన దానిని చేశాడు. ఇప్పుడు చూసారా ఎంత పెద్ద తప్పు జరిగిపోతా ఉందో. ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రజలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అందుకని ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఈయన ఏమన్నారంటే ద్రోహము చేశాడు. సౌలు ద్రోహము చేశాడు. కాబట్టి ద్రోహము చేసినందున, కర్ణపిశాచాల దగ్గర విచారణ చేసినందున, యెహోవా యొద్ద విచారణ చేయక, దేవుని దగ్గర ప్రార్థన చేయక, ఆయన దయ్యాల దగ్గరికి పోయి అక్కడ విచారణ చేశాడు. అందువల్ల సౌలు ఏమైపోయాడు? హతమైపోయాడు అని రాయబడి ఉంది. వచనం 14 చూడండి. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేశాను. ఈ రాజుగారి యొక్క జీవితంలో ఒకవేళ తప్పులు జరిగినా వాటిని ఏం చేసుకోవచ్చు తెలుసా? దిద్దుకోవచ్చు. దేవుడు సమయం ఇస్తాడు. సమయం ఇచ్చినప్పుడు దిద్దుకోవాలి. ఇక ఆ సమయం కూడా దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత దిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. సౌలుకి ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు తెలుసా? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇస్తే ఈ 40 సంవత్సరాల్లో ఆయన వెనుదిరిగి, అయ్యో నా ప్రభు వైపు కదా తిరగాల్సిందే, నేను ఇశ్రాయేలు ప్రజలకు నన్ను దేవుడు మొదటి రాజును చేశాడే, నా ప్రజలను, ఆ దేవుని ప్రజలను నేను ఆయన వైపు కదా మళ్ళించాలి, నేను దేవుని వాక్యం చదవాలి కదా, వాక్య ప్రకారం నడుచుకోవాలి కదా అని అనుకున్నవాడు కాదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఆయన జీవించాడు. కాబట్టి సౌలు జీవితం చాలా విచారకరంగా ముగిసిపోయింది.
ఆయనంతటా ఆయన చచ్చిపోయాడు. కానీ జరిగిన సంగతి ఏందో తెలుసా? ఫిలిస్తీయులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ చూస్తే సౌలు చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మనం యుద్ధం చేయలేదు, చచ్చిపోయాడులే పోనీ అని వదిలేసి వెళ్ళలా. వాళ్ళు ఏం చేశారంటే ఆయన తలను నరికేశారు. తలను నరికేసి వాళ్ళ దేశం తీసుకెళ్లారు. వాళ్ళ దేశంలో దాగోను అనే వాళ్ళ గుడి ఉంది. ఆ గుడికి పైన సౌలు యొక్క తలను ఏలగట్టారు. ఇప్పుడు అక్కడ చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? సౌలును చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు కదా. మా మీదకి యుద్ధానికి వచ్చినాడు చచ్చి ఆడ ఏలాడుతున్నాడు అని అంటారు కదా. కాబట్టి ఆ యొక్క నింద ఇశ్రాయేలు ప్రజల మీదకి తీసుకొచ్చిన వాడు సౌలు. ఇంకా ఏమంటారో తెలుసా? అసలు వాళ్ళు గుడి దగ్గర ఎందుకు ఏలగట్టారో తెలుసా మీకు? గుడి దగ్గర ఎందుకు కట్టారో తెలుసా? సౌలు వాళ్ళ దేవుడు చాలా గొప్పోళ్ళని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ దేవుడు కంటే మా దేవతే గొప్పది. ఆయన తలకాయ తీసుకొచ్చి మా దేవుని గుడి దగ్గర తగిలిచ్చేసాం, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అని దేవుని నామానికి అవమానము తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. దీనంతటికీ కారణం ఒక్కటే, దేవుని మాటను ఆయన నమ్మక, దేవుని వాక్యాన్ని చదవక, దేవుని వాక్యాన్ని అనుసరించక, దానిని గైకొనక ఆయన చేసిన ఈ పెద్ద తప్పు. అయితే ఆ అధ్యాయాన్ని ముగించేటప్పుడు దేవుడు మన కోసం ఒక మంచి మాటను చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశమో చేసెను. మనం ప్రారంభంలో ఒక మాట చెప్పుకున్నాం కదా, సౌలు అందరికంటే ఎత్తుంటాడని. ఏమి ఎత్తుంటుందని చెప్పాం? తల వరకు ఎత్తుంటుందని చెప్పాం కదా. ఈరోజు ఏం చేశారు వాళ్ళు? ఆ తల నరికేసి ఏమన్నారంటే, నువ్వు గొప్పోడు కాదు, నువ్వు కూడా మా అంత ఎత్తే, ఇప్పుడు ఒట్టి మొండెం మాత్రమే మిగిలిపోయింది. కాబట్టి ఏది ఆయనకి గర్వంగా ఉందో, ఏది ఆయనకి అతిశయంగా ఉందో, ఆ అతిశయాన్ని దేవుడు ఏం చేశాడు? కొట్టేశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, చాలాసార్లు దేవుని ప్రజలు నిర్లక్ష్యం చేసేది ఏంటంటే, మా దేవుడు మాకు గొప్పోడు, మాకు సహాయం చేస్తాడు, అనుజనులను ఆయన మరి మాకు అప్పగిస్తాడు అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. తన బిడ్డలైన తప్పు చేస్తే దేవుడు ఏమాత్రము ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి సౌలు రాజు చనిపోయాడు. ఆ రాజ్యాన్ని దేవుడు దావీదుకు అప్పచెప్పాడు. ఎందుకు దేవుడు దావీదుకు అప్పచెప్పాడు అని మనం ఒక్కసారి చూస్తే, అంతకుముందు ఈయన రాజు కాకమునిపే, బాలుడుగా ఉండగానే, సౌలు రాజు అయి ఉండగానే ఇదే ఫిలిస్తీయులతో ఒకసారి యుద్ధం జరిగింది. ఫిలిస్తీయులతో యుద్ధం జరిగినప్పుడు ఎవరు వెళ్ళాలి యుద్ధానికి? సైనికులు వెళ్ళాలి. ఇంకా ఎవరు వెళ్ళాలి? రాజు వెళ్ళాలి. సైనికులు రాజు ఎవరు వెళ్లకుండా గుడారాల్లోనే కూర్చొని ఉన్నారు. అవతల వైపు నుంచి రోజు కేకలు వస్తున్నాయి. 40 రోజులుగా ఒకడు వచ్చి కేకలు పెడుతున్నాడు ఫిలిస్తీన్లో. వాడి పేరు మనందరికీ తెలుసు, గొలియాత్ అని. ఏమని అరుస్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలారా, మీతో మేము యుద్ధం, మాతో మీకు యుద్ధం, మనందరం వచ్చి కత్తులు తీసుకొని ఒకరినొకరు పొడుచుకొని చంపేసుకొని ఆఖరికి ఎవరో గెలుస్తారు ఒకడు. అప్పటికి చాలామంది చచ్చిపోతారు. అట్లొద్దు, మా దేశం తరపున చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నా, మీ దేశం తరపున ఎవడైనా చచ్చిపోవడానికి రెడీగా ఉంటే వాడిని నా దగ్గర రమ్మనండి, మేమిద్దరమే యుద్ధం చేసుకుంటాం. ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. ఆ చనిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి బానిసలైపోవాలి, పన్ను కట్టాలి, వాళ్ళ కింద ఉండాలి. ఇది చాలా చాలా బాగుంది, ఎందుకంటే ఒక్కళ్ళే చచ్చిపోయేది, ఒక్కళ్ళే. సరే యుద్ధం చేద్దామని బయలుదేరితే ఎదురుగా ఎవరున్నారు? గొలియాతు ఉన్నాడు. గొలియాతు పొడుగు ఎంతో తెలుసా? 6 మూరల జాన. మూరలు అడుగులు కాదు, 6 మూరల జాన అంటే దగ్గరగా 10 అడుగులు ఉంటాడనమాట. 10 అడుగులు ఎత్తు. 10 అడుగులు ఎత్తు అంటే ఎంత? ఇది ఎంత ఉంటుందా? 12 ఉంటుందా? ఇది 12. ఆ పక్కన ఉందే, ఆ పక్కన ఉన్నది 10. ఆ బొంగు చూసారా? అంత ఉంటాడు. అంతుంటే ఈయన సౌలు కంటే ఎత్తు ఎక్కువ, సౌలు కంటే లావు ఎక్కువ. ఈడేదో గొప్పోడని రాజు చేస్తే, సౌలుని రాజు చేస్తే, ఇప్పుడు సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే గుడారం లోపల నుంచి బయటికి రావట్లా. గుడారం లోపల నుంచి బయటికి రావట్లా. నిజానికి ఎందుకు రాజుని చేసింది? ఆయన్ని పోయి యుద్ధం చేయాలి. మన మీదకి శత్రువులు వస్తే శత్రువులతో యుద్ధం చేయాలి. అందరూ ఆగిపోయినా రాజుగారు వెళ్ళిపోవాలి. కానీ రాజుగారు వెళ్ళాల. అది దేవుని మహాకృప ద్వారా ఆ సమయంలో యుద్ధం చేయడానికి ఒక చిన్న బాలుడు వచ్చాడు. ఆ చిన్న బాబు
వచ్చి అన్నాడు, వాడితో నేను చేసేస్తాను యుద్ధం అన్నాడు. అంటే అందరూ నవ్వారు, నువ్వు ఎలా చేస్తావని. ఆయన చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరమైన మాట. ఎలా చేస్తావు యుద్ధం అని అంటే, ఈడేముందండి సున్నతి లేని ఫిలిస్తీయుడు. నేను అంతకుముందు గొర్రెలు కాసుకునేటప్పుడు సింహము, తోడేలు, వెలుగుబంటు నా గొర్రెలను తీసుకుపోవడానికి వస్తే ఈ అమ్మడి బడి పట్టుకొని వాటిని చీల్చి ఆ గొర్రె పిల్లలను కాపాడాను. సింహపు నోట్లో నుండి గొర్రె పిల్లలను కాపాడిన దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతిలో నుంచి నన్ను కాపాడ్డా అని అన్నాడు. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందో తెలుసా? నేను చంపేశాను అంటలా. ఎవరు చంపేశాను అంటున్నాడు? దేవుడు నా చేతికి సింహాన్ని ఇచ్చాడు, దేవుడు నా చేతికి ఎలుగుబండిని ఇచ్చాడు, నేను వాటిని కాపాడాను, నా గొర్రెలను చచ్చిపోకుండా కాపాడాను. ఆఫ్టర్ ఆల్ వీడు ఎంత అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఒడిశల్లో ఒక 5 రాళ్ళు వేసుకొని చిన్న కర్ర సంకలో పెట్టుకొని యుద్ధానికి పోతున్నాడు. ఈ సీన్ చూసిన వాళ్ళందరికీ వీడు యుద్ధానికి పోతున్నాడా, గోళ్ళు ఆడుకోవడానికి పోతున్నాడా అని అర్థం కాదనమాట కదండి. యుద్ధానికి పోయే వాళ్ళు ఎట్టుంటారు? అన్నీ ధరించుకొని కదా, కిరీటం పెట్టుకొని, అంటే హెల్మెట్ అనమాట, బూట్లు వేసుకొని, నడుముకి బెల్ట్ కట్టుకొని, ఎదురుగా బాణాలు తగలకుండా ఇది కట్టుకొని, ఒక పక్క డాలు, ఇంకొక పక్క కత్తి, ఇవన్నీ పట్టుకొని పోవాలి యుద్ధానికి. కానీ మనోడు సింపుల్గా ఏమి లేకుండా గొర్రెలు కాసే ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఒడిసెలు వేసుకొని సంకలో కర్ర పెట్టుకొని పోతా ఉన్నాడు. గొల్లియాతు ఎదురు నుంచి చూశాడు. చూసినప్పుడు కింద నుంచి కేకలేని పడుతున్నాయి. వాడేమో సైజు అంత సైజు కదా, పైన చూస్తున్నాడు వాడు. ఇటు చూస్తే కింద ఉన్నాడు. ఆ గొల్లియాతుకి అర్థం కాల. ఏట్రా అని అన్నాడు. యుద్ధానికి వస్తున్నానని చెప్పాడు. యుద్ధానికి వస్తానంటే ఆయనకి ఎంత నవ్వు వచ్చిందంటే, నేనేమన్నా కుక్క పిల్లనా, కర్ర ఎత్తుకొని వస్తున్నావరే, నేనేమన్నా కుక్క పిల్లనా అని అన్నాడు. కుక్కనా కర్ర తీసుకొని వస్తున్నావు అన్నాడు. దావీదు ఏం చెప్పలేదు, కానీ దానికంటే తక్కువ. దావీదు దృష్టిలో ఎట్టున్నాడు? దానికంటే తక్కువ. ఎందుకు తెలుసా? దావీదు వెనకాల ఎవరున్నారు? దేవుని హస్తం. దావీదు వెనకాల ఎవరున్నారు? దేవుని యొక్క బలం. దావీదు వెనకాల ఎవరున్నారంటే ఆయన సృష్టించిన దేవుడున్నాడు. ఈ విషయాన్ని నమ్మితే మన బలం ఆయనే. అందుకని కీర్తన గ్రంథంలో చదివేటప్పుడు కదా, నా ఆశ్రయము, నా దుర్గము, నా బలము అని వచనాలు చదువుతూ ఉంటాం మనం. అంటే ఏందో తెలియదు, ఏదో చదువుతూ ఉంటాం మనం అంతే. బలం అంటే ఏందో తెలియదు మనకి. బలం అంటే ఏంటంటే మనం బలహీనులం, కానీ బలవంతుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనకు బలం ఇచ్చేది ఎవరు? దేవుడు అన్న విషయం అన్నమాట. ఆఖరుగా దావీదు మహారాజు ఉపయోగించిన మాట చాలా అద్భుతమైన మాట అన్నమాట. ఈ మాట మనం చెప్పాలి. ఏమిటదేనంటే, యుద్ధము యెహోవాదే అని అన్నాడు. ఏమన్నాడు? యుద్ధం యెహోవాదే. మీరందరూ ఒకసారి అనండి ఆ మాట. అంత చిన్నగా యుద్ధానికి పోయేటప్పుడు అనేది యుద్ధం యెహోవాదే. ఎంత నీరసంగా ఉన్నారు. మధ్యాహ్నం తిన్నారా? ఉదయం టిఫిన్ చేశారా? మరి బిర్రుకు చెప్పాలి కదా. మీరు అందరు చెబితే ఎంత పెద్దగా ఉండాలి, నేను ఒక్కడిని అరుస్తుంటే ఎంత పెద్దగా ఉంది. యుద్ధం యెహోవాదే. అబ్బే లాభం లేదు, అస్సలు లాభం లేదు. గట్టిగా అరవట్లేదు మీరు. యుద్ధానికి పోయేటప్పుడు ఎంత గట్టిగా అరవాలి కదా. యుద్ధం యెహోవాదే. ఈ మాట అన్న తర్వాత కానీ దావీదు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? ఊరకెట్టు అనుకుందాం. ఈ గరిగిపడేవాళ్ళు నా మీదకి వస్తున్నారు అనుకో, నేను అన్నాను, నేను ఎవరు తెలిసే శిఖా అన్నాను అనుకో. శిఖా అని యుద్ధానికి పోయి ఆమె పడిపోయాను అనుకో, ఎవరు ఓడిపోయినట్టు? శిఖా వాళ్ళు మొత్తం ఓడిపోయినట్టే కదా, అంతే కదా. యుద్ధం యెహోవాదే అన్న తర్వాత కానీ దావీదు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? దేవుడే ఓడిపోయినట్టు. ఇప్పుడు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఏమండి? యుద్ధంలో గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదే. అర్థమవుతుందా? దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఆయన శక్తి, ఆయన బలము, ఆయన యుక్తి చాలదు. ఆడి దగ్గర కత్తులున్నాయి, ఈటెలున్నాయి, బాణాలున్నాయి, బరిసెలున్నాయి. ఒకటి కానీ తీసి వేసాడంటే ముక్కలైపోయి చచ్చిపోతారు వాడు ఇసిరితే. కానీ దావీదు దగ్గర ఏమి లేవు. ఒడిసేల రాళ్ళు ఉన్నాయి, చిన్న కర్ర మొక్క ఉంది, అవి పెట్టుకొని పోతున్నాడు యుద్ధానికి. అయితే ఈరోజు యుద్ధం యెహోవాదే అని చెప్పిన తర్వాత ఆయన చేసిన పని ఏందో తెలుసా? ఒడిసేల్లో రాయి పెట్టి గిరా 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 తిప్పి ఇసిరేసాడు. ఇప్పుడు ఆ రాయి ఎటు పోతుందో ఎవరు పడుచుకోవాలి?
ఆ? ఎవరు? ఒకవేళ చేయి జారి ఇటు పడిపోతుంది అనుకో, ఇటు పడిపోతే దేవుడు ఏం చేయాలి తెలుసు? ఎవరెవరు ఇటు పోతుంది దాన్ని ఇటు తిప్పి మళ్ళీ ఎవరి వైపు పంపించాలి? గొల్యాతు వైపు పంపించాలి. గొల్యాతు దగ్గరికి రాయబోయేటట్టు చేయాల్సిన బాధ్యతని దావీదు మహారాజు దేవుడి మీద పడేశాడు. యుద్ధం యెహోవాదే అని దేవుడి మీద పడేశాడు. కాబట్టి ఆ రాయి విసిరితే అది నేరుగా వెళ్ళిపోయి ఇదిగో ఈ కంటి దగ్గర కరెక్ట్గా 2 కళ్ళకు మధ్యలో కొద్దిగా ఇంతే ఉంటుంది గ్యాప్, మిగిలినంతా వాళ్ళకి శిరస్త్రాణం ఉంటుంది. ఆ శిరస్త్రాణం కళ్ళు చూడటానికి మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడ తగిలిన రాయి ఏం కాదు, బాణాలు వేసిన వాడికి ఏం కాదు. ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ తగిలితే పడిపోయాడు. ఇప్పుడు నేనేమంటానంటే యుద్ధం చేసింది దావీదు కాదు, యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఆయన నమ్మిన కారణం చేత బాలుడుగా ఉండగానే యుద్ధంలో ఫిలిస్తీన్లను ఓడించాడు. ఈరోజు అదే దావీదును దేవుడు ఏం చేశాడంటే సౌలు స్థానంలోకి తీసుకొని వచ్చాడు. ఈ సౌలు స్థానంలో దావీదును రాజుగా తీసుకొచ్చినప్పుడు ఆయన చేసిన గొప్ప పనులు ఏమిటి అని అంటే, దావీదు చేసిన గొప్ప కార్యాలు ఏమిటి అని అంటే, ఎందుకు ఆయన దేవుడు కోరుకున్నాడు అని అంటే, దావీదు ప్రతి యుద్ధానికి ముందు, ప్రతి సమస్యకు ముందు, ప్రతి బాధకు ముందు ఆయన వెళ్ళే స్థలం ఏందో తెలుసా? దేవుని పాద సన్నిధి, దేవుని పాదాల దగ్గరికి వెళ్తాడు. ఈయన రాజు అయిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా మీకు? అక్కడెక్కడో ఉంది దేవుని మందసం. అది ప్రార్థన చేయాల్సిన మందసం. దేవుని దగ్గర మనము మొర్రపెట్టుకోవాల్సిన స్థలం అది. అది ఎక్కడో ఉంటే ఈయన ఏం చేశాడంటే ముందుగా వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి మొట్టమొదట రాజు అయిన తర్వాత ఆయన చేసిన పనుల్లో ముఖ్యమైన పని ఏంటో తెలుసా? మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చాడు. మందసాన్ని యెరూషలేములో పెట్టాడు. ఎందుకు అక్కడ పెట్టుకున్నాడు అని అంటే, సారిసారికి ఆయన ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మందసం దగ్గర విచారణ చేయాలి. మందసం దగ్గర ఆయన దేవుణ్ణి అడగాలి, దేవుని పర్మిషన్ తీసుకోవాలి. అలాగ దేవుని పర్మిషన్ తీసుకొని ఆయన ప్రతి యుద్ధాన్ని చేశాడు. ఆ తర్వాత అధ్యాయాలు మనం చదివితే ఆయన అన్ని యుద్ధాలు, ఆయన చేసిన ప్రతి యుద్ధం గెలుచుకుంటూ పోయాడు. ప్రతి యుద్ధాన్ని గెలిచాడు. ప్రతి యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఆయన దేవుని దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఆయన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, మనిషి కాబట్టి ఉంటాయి. కానీ వినండి, దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. అంతగా చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వ్యక్తి. అలాగైతే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన, దావీదు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేయాలి. సౌలుకి దావీదుకున్న పెద్ద వ్యత్యాసం చూసారా? సౌలు విచారణ చేయకుండా దేవుని దగ్గర విచారణ చేయకపోవటం ఒక తప్పు అయితే, కర్ణపిశాచ దగ్గర విచారణ చేయటం రెండో తప్పు. 2 తప్పులు చేశాడు ఆయన. కానీ దావీదు వాక్యాన్ని చదువుకున్న కారణం చేత, దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్న కారణం చేత, దేవుని యొక్క గ్రంథాన్ని ఆయన అనుసరిస్తున్న కారణం చేత తన ప్రతి సమస్యకు దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేశాడు. మనందరికీ ప్రార్థన చేయాలని తెలుసు, కానీ మనందరం ప్రార్థన చెయ్యం. ప్రార్థన చేసిన తర్వాత మనం అది చేయొచ్చో చేయకూడదో దేవుడు మనకు తెలియపరుస్తాడు, మన హృదయానికి సమ్మతినిస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఆ పని చేయాలో చేయకూడదని మనకు తెలుస్తుంది. ఎందుకనంటే మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం ఉంటారని వాగ్దానం చేశాడు. కాబట్టి ఎవరి హృదయంలో క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఉంటుందో వాళ్ళు మంచి చెడులను వివేచింపగలుగుతారు. కొంతమంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇలాగని ప్రార్థన చేస్తారు, అయ్యా తెలుసో తెలియక ఇది చేసిన క్షమించయ్యా అంటారు. ఇది పెద్ద అబద్ధం అంటాను నేను. ఏది పెద్ద అబద్ధం? తెలుసో తెలియక చేశాను అనే మాట. దేవుని పిల్లలు, ప్రభువుని నమ్ముకున్న పిల్లలు తెలియకుండా చేసే పనులు ఏముండవు. తప్పు ఏదైనా జరిగితే తెలిసే చేస్తాం మనం. ఎందుకు తెలిసింది మనకి అంటే, లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే
మనల్ని ఆయన కంట్రోల్ చేస్తాడు. 3 విషయాల్లో కంట్రోల్ చేస్తాడు. నంబర్ 1, నువ్వు ఏం మాట్లాడాలో ఆయన చెప్తాడు. ఆ మాట కాని మాట మనం పలుకుతుంటే నో, ఇది నువ్వు పలకూడదని చెప్తాడు. అలాగైతే మన నాలుకను కంట్రోల్ చేసేవాడు ఆత్మదేవుడు. 2, ఏం చేస్తాడు ఆయన అని అంటే మన క్రియలు, అంటే మన చేతులు కాళ్ళను కూడా ఆయన ఏం చేస్తాడు? కంట్రోల్ చేస్తాడు. ఇవే మన ప్రవర్తనను చూపెడతా ఉంటాయి అన్నమాట. బయటికి మన ప్రవర్తన ఎలాగుందో మనకి తెలియపరిచేది అదే. మన మాటలు, మన యొక్క కార్యములు, ఇవి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, చాలా స్పష్టంగా చెప్తాడు. ఈ ముందు కుర్చీలు తీసుకెళ్ళి వెనక్కి లేదా ముందు జరగండి, కొంతమంది ముందు జరిగి కూర్చోండి. చిన్నపిల్లలు ముందుకు రండి నాన్న, చిన్నపిల్లలు ముందుకు రండి. ఆ కుర్చీలు తీసుకెళ్ళి వెనకేయండి అమ్మా. రైట్, ఓకే. ముందు జరిగి కూర్చోండి. ముందు ఖాళీ కొట్టి ముందు జరిగి కూర్చోండి, చాలు. ఓకే, రైట్, సరిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు నీ కార్యాలను, పరిశుద్ధాత్మ దేవుడు నీ మాటలను ఆయన ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు కదా, మన హృదయంలో ఉన్నాడు కదా, అందుకు కంట్రోల్ చేస్తాడు. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తారో దేవుడు వాళ్ళకి చెప్పేస్తాడు, ఇది నువ్వు చేయొచ్చు, చేయకూడదని చెప్తాడు. సౌలుకి చెప్పాడు, కానీ ఆయన మాట విన్నవాడు కాదు. దేవుడు మన మాటలను, మన కార్యాలను కంట్రోల్ చేయటం మాత్రమే కాకుండా భక్తిలో మనం ఎదుగుతూ ఉంటే ఆయన ఇంకొక కార్యం కూడా చేస్తాడు. ఏమిటా కార్యం అంటే మన ఆలోచనలు కూడా ఏం చేస్తాడు? ఆయన కంట్రోల్ చేస్తాడు. అంటే తప్పుగా ఆలోచన చేయకుండా కూడా దేవుడు కాపాడతాడు. ఆలోచన వచ్చిన తర్వాత మనం మాట్లాడతాం, ఆలోచన వచ్చిన తర్వాత మనము కార్యాలు జరిగిస్తాం. కానీ దేవుల్లో నువ్వు చక్కగా ఎదుగుతూ ఉన్నావు అనుకోండి, ఆయనకు హృదయంలో స్థలం ఇచ్చావు అనుకోండి, ఆయనకు ప్రయారిటీ అంటే అర్థమైందంటే ప్రభువుని అన్ని విషయాల్లో అడుగుతున్నాం అనుకోండి, ప్రభువా నేను ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదా అని నువ్వు అడిగితే, అట్లా అడిగిన వాళ్ళకి దేవుడు చేసే సహాయం ఏందో తెలుసా? నో, ఎస్ అని చెప్తాడు. కాబట్టి ప్రభువారు మనకి ఎస్ అని చెప్పిన, నో అని చెప్పిన విషయాలను మనము ఆచరించాలి, తూచా తప్పకుండా ఆచరించాలి. సౌలుకి దావీదుకున్న పెద్ద వ్యత్యాసం అదే. సౌలుకు కూడా దేవుడు చెప్తానే ఉన్నాడు, కానీ ఆయన మాట విన్నవాడు కాదు. దావీదుకి చెబుతూ ఉన్నాడు, చెప్పినప్పుడల్లా ఆయన వింటూనే వచ్చాడు. ఒక్కసారి దావీదు కూడా వినకుండా మానేశాడు. మానేస్తే ఏం జరిగిద్ది అంటే పాపంలో పడిపోతారు అంతే. కాబట్టి దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తే మనం పాపంలో పడిపోతాం. అలా పడిపోకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. మనలో ఉన్న ఆయన లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు శత్రువులు ఉంటారు, ఈ భూమి మీద మనకు శత్రువులు ఉంటారు, కానీ వాళ్ళందరికంటే గొప్పవాడు ఎవరంటే మన ప్రభు. అందుకని ఎవరైతే ఆయన మీద నిజంగా ఆధారపడతారో, ప్రభా నేను ఈ మాట మాట్లాడచ్చా, ఈ కార్యం చేయొచ్చా అని మనం ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ఆయన మన హృదయాన్ని కంట్రోల్ చేస్తాడు. కాబట్టి దావీదు మహారాజు అంత భక్తి విశ్వాసాలతో జీవించటానికి తర్వాత రోజుల్లో కదా దావీదు మహారాజుకి ఎంత అద్భుతమైన పేరు వచ్చింది తెలుసా? ఆ దావీదు మహారాజుని గురించి దేవుడు చెప్పిన మాటల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. తిప్పకుండా చెప్పండి ఎవరైనా. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడైన దావీదు అంటే బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక మొదటి లైన్ కూడా రాదు మనకి. వచ్చారా? రాదా? చూడకుండా చెప్పాలి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అక్కడ ఎన్ని పేర్లు వచ్చినాయి? వాడిని అడిగితే చెప్పేవాడే, పాపం వాడు వినట్లా, లేకపోతే చెప్పేవాడే. అక్కడ ఉన్నాడు చుట్టుపడ్డాడు, వాడు కూర్చోబెట్టి చెప్పినా పలిగేటట్టున్నాడు. మీరెవరు పలకట్లేదు. మళ్ళీ చెప్తాను చూడండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎన్ని పేర్లు వచ్చినాయి? 3 పేర్లు కదా. అబ్రహాము, దావీదు, క్రీస్తు ప్రభు. అంటే క్రీస్తు ప్రభు, యేసు ప్రభు తన అడ్రస్, తన పేరు, ఈ భూమి మీద తన పేరు, తన అడ్రస్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు 2 పేర్లు ఉపయోగించాడు. వాళ్ళలో ఒక ఆయన అబ్రహాం అయితే ఇంకొక ఆయన ఎవరు? దావీదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధనలో తనను తాను ఈ ప్రపంచానికి పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాము కుమారుడను, దావీదు కుమారుడను అనే మాటను ఆయన ఉపయోగించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అబ్రహాం గారి సంగతి పక్కన పెడదాం. కొద్దిసేపు మనం దావీదుని గురించి, ఏ దావీదునైతే దేవుడు రాజుగా ఎన్నుకున్నాడో ఆ దావీదుని గురించి దేవుడు చెప్పిన మాటలు వింటే మనకు చాలా ఆశ్చర్యం. నేను దావీదు కుమారుడును అని అన్నాడు.
ఆయన దావీదు కుమారుడని పిలువబట్టం మాత్రమే కాకుండా ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే దావీదు సింహాసనాన్ని ఏలేవాడు అని కూడా రాశారు. ఎవరి సింహాసనం మీద వెళ్తాడంటే ఆయన? దావీదు సింహాసనం. ఇది ఎప్పుడు జరిగిద్ది అని అంటే, ఇదిగో ఇప్పుడు యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. యేసయ్య రాకడ జరగడానికి చాలా దగ్గరగా సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ భూమి మీద లోకంలో అనేకమైన మార్పులు వచ్చేసాయి. రాజకీయాల్లో మార్పులు వచ్చేసాయి, ప్రజల్లో మార్పులు వచ్చేసాయి, సమాజంలో మార్పులు వచ్చేసాయి, సంఘంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇశ్రాయేలు ప్రజలు మనకి ఒక చక్కటి మాదిరిగా ఉన్నారు. యుద్ధాలు జరుగుతున్న ఇజ్రాయెల్ దేశంతో. అంటే ఇవన్నీ సూచనలు దేనికి గుర్తు అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు గుర్తు. యేసు ప్రభు రాకడలో జరిగే 3 ముఖ్యమైన సంభవాలు నేను అట్ట ఊరికే గుర్తు చేసి దాటిపోతాను. నంబర్ 1, క్రీస్తు ప్రభు వారు సంఘం కోసం వస్తాడు ముందుగా. అక్కడతో క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ ఆరంభమవుతుంది. క్రీస్తు ప్రభు సంఘం కోసం ఆకాశంలోకి వచ్చి బూరతో ఊదినప్పుడు సంఘమంతా ఎత్తబడుతుంది. సంఘం అంటే యేసుప్రభు నమ్ముకొని ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా, యేసుప్రభు నమ్ముకొని ఇప్పుడు బతికున్న వాళ్ళు కూడా, వీళ్ళందరూ కలిసి ఒకేసారి వాళ్ళు లేస్తారు, మనం మార్పు చెందుతాం, అందరం కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. ఇలాగా క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆరంభమవుతుంది. ఇక 7 సంవత్సరాలు ఈ భూమి మీద చాలా ఘోరమైన శ్రమలు ఉంటాయి. మెయిన్గా ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ పడతారు, తర్వాత ప్రపంచానికి కూడా శ్రమలు ఉంటాయి. ఈ సమయంలోనే మనం పరలోకంలో ప్రభు దగ్గర క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది? ఆయన నమ్ముకున్న బిడ్డలకి దేవుడు బహుమానాలు, మెప్పు, మహిమ, ఘనత ఆయన అందిస్తాడు, కిరీటాలు. ఇవన్నీ కూడా అక్కడ 7 సంవత్సరాలు జరుగుతాయి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ప్రభువారు మళ్ళీ సంఘముతో ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ఈ ఒలీవల కొండ మనందరికీ బాగా తెలిసిందే. ఒలీవల కొండ దగ్గర జరిగిన 2 సంగతులు చెప్తారా ఎవరైనా? ఒలీవల కొండ దగ్గర ఏం జరిగినాయి? పోనీ ఒకటి చెప్పండి. ఒలీవల కొండ దగ్గర ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు సమాధిని జయించి తిరిగి లేచిన తర్వాత తన 12 మంది శిష్యులను 40 రోజులు అయిపోయిన తర్వాత 12 మంది శిష్యులను ఆ ఒలీవల కొండ మీదకి తీసుకెళ్ళి వాళ్ళకి అనేక మాటలు చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన ఏమైపోయాడు? ఆరోహణమై వెళ్ళిపోయాడు. అది ఒలీవల కొండ మీద క్రీస్తు ప్రభువారితో జరిగిన ఆఖరి సంభవం. ఆయన వెళ్ళిపోతూ ఉంటే మేఘాలు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇంకా కనిపించలేదు ప్రభువారు. కనిపించకపోతే వీళ్ళు మాత్రం ఇంకా పైకి అలాగే చూస్తున్నారు. పైకి చూసుకుంటే నోరు తెరుచుకుంటుంది. పైకి చూస్తే ఏమైంది? తలకాయ పైకి ఎత్తామనుకో నోరు తెలియకుండా ఆటోమేటిక్గా అట్లా ఓపెన్ అయిపోద్ది. మీరు ఒకసారి పైన చూడండి. పైన చూస్తే ఏమైపోయింది? నోరు తెరుచుకుంటుందా? మనకు తెలియకుండా నోరు తెరుచుకుంటుంది అనమాట. అప్పుడు దేవదూతలు అన్నారు, అన్నీ రాయలేదులే, అరే ఏందో నోరు తెరుచుకుని అందరూ పైన చూస్తున్నారు. ఈ యేసు ఎలాగైతే పైకి వెళ్ళాడో అలాగే ఇక్కడికే మళ్ళీ వస్తాడు, ఇక్కడికి అడుగు పెడతా అన్నాడు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క 2వ రాకడలో 2వ ఘట్టం ఏంటంటే సంఘముతో ఆయన ఒలీవల కొండ మీదే కాలు పెడతాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఆయన ఎదురుగా ఉన్న యెరూషలేము పట్టణంలోకి వెళ్తాడు. యెరూషలేము దేవుని ఆలయానికి ఎదురుగా ఉంటుంది ఒలీవల కొండ. అక్కడ నుండి ప్రభువారు ఆలయంలోకి వెళ్తాడు. ఆలయములో ఆయన కోసం ఒక సింహాసనం ఉంటుంది. దాని పేరు ఎంతో తెలుసా? దాన్ని దావీదు సింహాసనం అని అంటారు. ఏమంటారు దాన్ని? మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? దావీదుని గురించి మాట్లాడుకుంటున్నాం. సౌలు రాజు చనిపోయాడు. దేవుడు దావీదుకి ఆ పనిని, ఆ బాధ్యతను అప్పగించాడు. దావీదు మహారాజుని ఎంతగా హెచ్చించాడంటే క్రీస్తు ప్రభు కూర్చోవలసిన సింహాసనాన్ని కూడా దానికి పెట్టిన పేరు ఏంటంటే దావీదు సింహాసనం. దావీదు సింహాసనం. అలాగైతే దావీదు అనే భక్తుని అంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే వేరే కారణాలు ఏమి లేవు. ఒకే ఒక కారణం ఉంది. దేవుని ఎడల భయము కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? దేవుని ఎడల భయము కలిగిన వాడు. ఎప్పుడు ఈ భయం ప్రారంభమైందో తెలుసా మీకు? దేవుడు అంటే చాలా భయం వచ్చేసింది. అంతకుముందు అంత చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే భయమే. కానీ ఒకరోజు మాత్రం భయం వచ్చింది. ఏ రోజు? ఆ రోజు అనంటే దేవుని మందసాన్ని గిబియోన్లో నుంచి తీసుకొస్తున్నారు. బండి మీద తీసుకొని వస్తున్నారు, ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారు.
ఎద్దు కాలు జారింది. ఎద్దు కాలు జారితే పక్కనే ఉజ్జా అని ఆయన ఉన్నాడు. ఆయన చేయి పెట్టబోయాడు. చేయి పెట్టబోతే వెంటనే దేవుని కోపం, అది మందసాన్ని తాకకూడదు ఎవరంటే వాళ్ళు. అసలు మందసాన్ని తాకకూడదు. మందసాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లాలంటే దేవుడు చెప్పినట్టుగా కర్రలు ఉంటాయి. ఆ చెవుల్లో కర్రలు దూర్చి కర్రలు మాత్రమే పట్టుకోవాలి, మందసాన్ని పట్టుకోకూడదు. ఈయన మందసాన్ని పట్టుకోబోయాడు, అక్కడే పడి చచ్చిపోయాడు. అప్పుడు దాకా దావీదు మహారాజు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ మందసాన్ని మా ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెడదాం, తర్వాత దేవుని మందిరంలో పెడదాం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ ఉజ్జా అని ఆయన చచ్చిపోయాడో అప్పుడు ఆయనకి చాలా భయం వచ్చేసింది. అమ్మో, దేవుని యొక్క కార్యాలు, దేవుని పనిముట్లు మామూలు ముడితే ఇలా మరణశిక్ష విధించాడు దేవుడు అని భయంతో ఆ రోజు ఆయన దగ్గర కాకుండా ఓబేదేదోము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన యాజకుడు. అందుకని మందసాన్ని తన ఇంటికి కాకుండా ఓబేదేదోము ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆ టైంలో రాసిన మాట ఏంటంటే, దావీదునకు భయము కలగగా. దావీదునకు ఏం కలిగిందంట? భయం కలిగింది. అలాగైతే ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న సంగతి ఏమిటంటే, ఇద్దరు రాజులు మనం చూస్తున్నాం. ఒక రాజు హతుడైపోయాడు, ఇంకొక రాజు రాజ్యపాలనలోకి వచ్చాడు. వీళ్ళిద్దరికున్న ఒకే ఒక తేడా ఏంటంటే, ఒక ఆయనకి దేవుడు అంటే భయం ఉంది, ఇంకొక ఆయనకి దేవుడు అంటే భయమో లేదు. ఈ రాత్రి ఈ సంగతులన్నీ విన్నాం మనం. ఒక్కసారి మన వైపు తిరిగి మనం దేవుడు అంటే భయపడుతున్నామా అని ఆలోచన చేయాలి. ఎందుకు భయపడాలి ఆయనకి అని అంటే, ఆయన మన సృష్టికర్త. ఎందుకు భయపడాలి ఆయనకి? నువ్వు అడగకుండానే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకు భయపడాలి ఆయనకి? నీ కోసం మళ్ళీ వస్తానని చెప్పాడు. ఎందుకు భయపడాలి ఆయనకనంటే, నిన్ను తీర్పు తీర్చే అధికారము ఉన్నవాడు ఆయనే. ఆ అధికారంలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందుకని క్రీస్తు ప్రభు మళ్ళీ వస్తే మానవులందరికీ తీర్పు తీరుస్తాడు కనుక ఆ తీర్పులోనికి నువ్వు నిలబడకుండా ఉండలేకుండా తప్పించుకోలేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుని నమ్ముకొని ఆయన బిడ్డలై ధన్యులు అవ్వాలి. అలా అవ్వాలంటే దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి. దావీదుకు వచ్చిన ఆ భయం మిగిలిన తన జీవితాంతం కూడా ఆ భయంతో కొనసాగి ఆయన బిడ్డగా జీవించాడు. అందువల్ల దేవుడు ఆయన కూడా హెచ్చించాడు. కాబట్టి ఆయన పేరుతో, దావీదు మహారాజు పేరుతో దేవుడు తన పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడని చెప్పారే, అలాంటి మాటలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని బట్టి ఒక దావీదు అనే భక్తుని మన ఎదురుగా దేవుడు తీసుకొచ్చి ఉంటుండగా ఆయన వలె మనం కూడా దేవునికి విధేయత చూపించి ఆయన బిడ్డలాగా జీవిద్దాం. అలాగే చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించుకాక. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఉండగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఆల్రెడీ ప్రభుని నమ్ముకొని ఆయన బిడ్డలై ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్నారో వాళ్ళందరిని బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ చక్కగా నమ్మి బాప్తిసం పొంది ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అయితే ఇంకా హృదయంలో యేసు ప్రభుని చేర్చుకోకుండా ఎవరైనా ఇంకా దూరంగా ఉంటే ఈ రాత్రి మనం విన్న వాక్యంలో నుంచి ఒక్క మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, దేవుడంటే మనకి భయం ఉండాలి. దేవుడంటే మనకు భయం ఉండాలి. ఈ భయం ఏం చేస్తుంది? మనల్ని భక్తిలోనికి నడిపిస్తుంది. నిజమైన భయం భక్తిలోనికి నడిపిస్తుంది. కాబట్టి దేవుడి ఎడల భయం కలిగి భక్తిలో జీవిద్దాం. అలాగే జీవించాలనుకునే వాళ్ళు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటే చాలు. అయ్యా, ఇప్పుడు దాకా నా సొంత ఇష్ట ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను, ఇక నుండి నేను నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతాను, నన్ను క్షమించి నీ బిడ్డగా చేర్చుకోనండి అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళని దేవుడు క్షమిస్తాడండి, వాళ్ళని హెచ్చిస్తాడు. అలాంటి గొప్ప కృప ఇక్కడున్న వాళ్ళకి కలగాలని హృదయమార కోరుకుంటున్నాం. తండ్రి, మీ స్తోత్రం. ఈ రాత్రి విన్న వాక్యానికి నీరుగట్టి ఫలింపు చేయండి. రేపు ఎల్లుండి జరిగే పరిచర్యలు మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని, కరెంటు తండ్రి, మరి ఈ మైకులు అలాగే వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, రేపు రావాల్సిన మీ దాసులు కూడా త్వరపెట్టి నడిపిస్తారని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైనా నిజంగా ప్రభు నమ్ముకోవాలని మీకు నిజమైన ఆశ ఉంటే, రక్షణ తీర్మానం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని కలిస్తే మిమ్మల్ని తీర్మానంలోకి నడిపిస్తాం. దేవుడు మిమ్మలను దీవించుకాక. మంచిది. ఎత్తబడిన మాటల కొరకై ప్రార్థన చేద్దాం. కూడికి ముగించబడుతుంది కాబట్టి ముగింపు ప్రార్థన చేసుకొని, ప్రేమపూర్వకమైన ఇందు ఉంది, ప్రతి ఒక్కరూ అక్కడ చర్చి దగ్గరికి వెళ్ళాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.
ముగింపు ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల కొరకై మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నాయన, దావీదు మహారాజు నా ప్రభువా, రాజుగా ఉంటూ నేను తండ్రి నీకు లోబడి ఆయా తన జీవితాన్ని తగ్గించుకొని నీ పాదాల వెతట నాయన కనిపెట్టుకుంటూ నీతో నా తండ్రి నమ్మకంగా ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అయా, మేము ఇంటికి పనికిరానట్టు వారినైనా మమ్మల్ని ప్రేమిస్తూ ఆయుష్కాలాన్ని ఇస్తూ ఈ రీతిగా నాయన నీతో మేమందరం కలిసి ఉండడానికి మీరు ఇచ్చిన ఆ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో మేము జీవిస్తుండగా నీ కొరకై నమ్మకంగా మేము జీవించటానికి, నీ పనివారిగా ఉండటానికి, ఆయా నీతో కలిసి నా ప్రభువా మేము ఉండే కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము పరిశోధించుకొని పరీక్షించుకొని నీ కొరకై నమ్మకంగా జీవించే కృపను మీరు అనుగ్రహించమని ఆయా తలుపులైన మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ సంఘాన్ని బట్టి, మాకు అప్పబడిన నాయన సంఘంలో బాధ్యతలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఇంతవరకు వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని నీ నామ మహిమార్థంగా నీ దాసుని నిలబెట్టి గొప్ప మాటలను, శ్రేష్టమైన మాటలను, మా జీవితాలకు అవసరమైన మాటలను మీరు అందించినందుకై నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ కోటికి అంతటిలో మీరు సహాయం చేసినందుకై నీకే కృతజ్ఞత వందనాలు చెల్లించి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి మహింపరిచి దీనులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. కోడికి ముగించబడింది. ప్రతి ఒక్కరూ చర్చి దగ్గరికి వెళ్ళాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రేమ విందు ఉంది. ఆ ప్రేమ విందులో ప్రతి ఒక్కరూ పాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.